హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మునక్కాయలు, కోడిగుడ్లు, టమాటా పులుసు. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలి. మునక్కాయలు, పసుపు, ఉప్పు, కారం. కావాల్సిన పదార్థాలు: స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. వేసుకొని చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్కు బాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్స్ ఎక్కువే పడతాయి. మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు ఆయిల్లో వేపితేనే టేస్ట్ కర్రీకి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్ కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా వేపుకోవాలి. వేపుకొని టమాటాలు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మగ్గాక తీసి ఆయిల్ పైకి వచ్చాక కారం వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. గుడ్లని ఫోర్క్తో ఇలా చేసుకోవాలి, పులుసు పడుతుంది గుడ్లలో. వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి, మీ ఇష్టము. ఆయిల్ పైకి వచ్చాక ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని గుడ్లు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.